నమస్కారం ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక వార్తల్లోని వివరాలు. పలమనేరు పట్టణంలో క్రైస్తవులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ నేపథ్యంలో పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటేగౌడ పట్టణంలో ఉన్నటువంటి 3 చర్చిలలో ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. పలమనేరులో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. గుడిపల్లె మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులపై వైసీపీ నాయకులు దౌర్జన్యం చేసిన ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ జేవనపల్లిలో నేనే రోడ్డు వేశానని, ఎవరైనా నేను కాదు అని దమ్ముంటే నా ముందుకు రండి అని సవాలు విసిరాడు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆ సవాల్కు స్పందిస్తూ రేపు 6 గంటల వరకు టైం ఇస్తున్నానని, ఎక్కడికి రావాలో టైము డేటు చెప్పాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి సవాలు విసిరారు. ముందుగా క్రైస్తవ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మొదట ఎంబేటి రోడ్డులో ఉన్నటువంటి వేలూరు డిసెస్ సిఎస్ఐ మెయిన్ చర్చి నందు ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనగా ఫాదర్ ఆయనకు ఆశీర్వాదం చేశారు. తదుపరి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్నటువంటి పునీత లూయిస్ చర్చిలో ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గుడియాత్తం రోడ్డు నందు నూతనంగా నిర్మించిన సిఎస్ఐ చర్చి నందు క్రిస్మస్ ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రైస్తవ సోదరులు ఎమ్మెల్యే వెంకటేగౌడను సాదరంగా సన్మానించారు. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన మధ్యలో పలమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీ వెంకటేగౌడ గారు మరియు చైర్మన్ మండి సుధా గారు, హేమంత్ కుమార్ రెడ్డి గారు, ఏరియా కౌన్సిలర్ శ్యామ్ గారు, క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు. ఈ రీతిగా పలమనేరు నియోజకవర్గపు ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు ఈ రీతిగా క్రైస్తవ సహోదరులతో కలిసి వారికి క్రిస్మస్ శుభములను తెలియజేయడానికి వారితో పాటు మండి సుధాన గారు, అదేవిధంగా ఎక్స్ నాయకులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులతో రావడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్య పట్టుబడులు మీరు దీవించండి. పొందడానికి ఇక్కడ సమావేశమైన తల్లి పిల్లలందరూ వారి యొక్క కర్తవ్యాన్ని బాధ్యత నెరవేర్చడంలో వారి తోడుగా ఉంటూ మీ యొక్క దైవ జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ప్రస్తావించండి. మీ కుటుంబాన్ని సమర్పిస్తున్నాను. మీరు మీ సేవలో ఉంటూ ప్రజల యొక్క శ్రేష్ఠులకు, సంఘం యొక్క శ్రేష్ఠులకు, నియోజకవర్గం శ్రేష్ఠులకు ఎంతగానో శ్రమించి కష్టించి పనిచేస్తున్నారు. దాన్ని తోడుగా ఉంటూ అన్ని వేళ వారికి మీ యొక్క అనుగ్రహం కురిపిస్తే ప్రతిదానంలో వారికి విజయాన్ని అనుకరిస్తారని దయచేస్తున్నాం. కొన్ని కలిగి ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకులను మీ సేవలను దీవించి ఆస్వాదించండి. ప్రతి ఒక్కరిపైన మీ అమూల్యమైన స్థలం నుంచి దీవించండి. మరి చిన్న వారి ఇస్లాం వీరిపైన మీ దీవులు కురిపిస్తే ఎల్లప్పుడూ మీ యొక్క ఆనందం సంతోషం వీరిపైన ఉండాలని మేము విశ్వసిస్తున్నాం. కనుక ప్రభు ఈరోజు మేము చేసిన ప్రార్థన నుంచి వారికి కావాల్సినటువంటి సహాయాన్ని అందించడం జరుగుతూ ఈ దీన ప్రార్థనలో ప్రభు యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు మీతో ఉండుగాక. సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక.
క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు ఎల్లప్పుడూ మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను. గతంలో అయితే కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. అలాంటి పరిస్థితి లేకుండా ఆ యేసు ప్రభు ఈరోజు మనందరికీ కూడా మంచి రోజులు ప్రసాదించాడు. కావున ప్రత్యేకంగా నేను ఆ యేసు ప్రభును ప్రార్థిస్తూ అందరూ కూడా చల్లగా ఉండాలని మరొకసారి ఈ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా అయినటువంటి ప్రభావం ఎమ్మెల్యేగా తండ్రి ఆ యొక్క పట్టణాలకు తండ్రి వారి ద్వారా ప్రభావం ప్రభుత్వం ద్వారానే మీరు సహాయం చేస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మరియు నాయన ఎమ్మెల్యే గారిని మరియు చైర్పర్సన్ గారిని ఎక్స్ చైర్పర్సన్ గారిని దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. సుధాకర్ గారు మరియు మరి గారిని దీవించండి ప్రభావ మీ యొక్క బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమ చిత్రాలను వారి ఆశలను ప్రభావాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడే ఎంతగా ప్రభావాన్ని తృప్తిపరచడం మేము ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క నిర్ణయం సమాధానం శాంతిని అనుగ్రహించండి. ఈ ప్రేమను అందించండి. అది కోరికలు మీరు నెరవేర్చండి. మీరే కూడా బలపరచండి. ఏ స్నామం ప్రార్థించి వేడుకొచ్చిన ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు మనందరికీ కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు ఎవరైతే ఈ ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యేసు ప్రభు గతంలో కరోనా సమయంలో మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా మన అందరినీ కూడా సంతోషంగా పెట్టాడని మనం ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉంటామని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మరొకసారి ఫాదర్ గారికి మీరు టీంకి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ Yeah, very good.
ప్రముఖ సిఎస్ఐ చర్చితో పాటు శ్రీనగర్ కాలనీలోని క్రిస్టియన్ అసెంబ్లీ చర్చి నందు జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి చీరలను ఆమె పంపిణీ చేశారు. తదనంతరం ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు గ్యాస్ నాగరాజు స్వగృహంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కొంచెం కాకన్నా అక్క ఇట్లా చర్చ్ అంతా వస్తుంది అయినా సంధ్యాసని పాస్టర్ గారు వచ్చినట్లయితే సులోచనమ్మ గారు రండి, పెద్ద వయసు అయినా కొంచెం ముందుకు రండి. సమయంలో మేడం గారి కోసము, సార్ గారి కోసము, టీం అందరి కోసం మీరు ప్రత్యేకించి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి. అంత ఒక దీవెనకరంగా మార్చబోతున్నాడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఓకే, ఈ సమయంలో దేవునికి మహిమ కలుగునుగా. 11కి వస్తారు. ఓకే, తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ ఎన్ అమర్నాథ్ గారి సతీమణి శ్రీమతి రెడ్డి మేడం గారు రావడం చాలా సంతోషం. మేడం గారితో పాటు వారి బృందము రావడం కూడా చాలా సంతోషం. ఈ సమయంలో క్రిస్మస్ యొక్క శుభములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మేము ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థించాలనుకుంటే మోకరించండి, మీకోసం ప్రార్థించుదాము. పరిశుద్ధులైనటువంటి మా తండ్రి, ప్రత్యేకంగా ఈ యొక్క క్రిస్మస్ సెలవులలో ప్రభువా నీ ప్రియబిడ్డలు ప్రభా నాయకులు ఈ రీతిగా వచ్చి ఈ పాద సన్నిధిలో మోకరించి వారు ప్రార్థన చేసుకుంటుండగా వారి ప్రార్థన మీరు ఆలకించండి. ప్రత్యేకంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ అమర్నాథ్ సార్ గారి సతీమణి, అదే రీతిగా రెడ్డి గారి మేడం గారి బృందంతో కలిసి ఈ రీతిగా ఆలయానికి రావడానికి మీరు చాలా గొప్ప భాగ్యం పట్టి వందనములు. ప్రభు మీరందరూ మీరు దీవించండి, ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. వీరి ఆలోచనలు మీరు ఎరిగినటువంటి దేవుడు, ప్రతి విధమైనటువంటి కార్యాలను మీరు సఫలపరచండి. మరి ముఖ్యంగా సంఘంలో, సమాజంలో ప్రభావ ప్రజలకు సేవ చేసే గొప్ప భాగ్యాన్ని మీరు
హ్యాపీ క్రిస్మస్. ఈ శుభదినాన్న ఇక్కడికి వచ్చినటువంటి క్రైస్తవ మత సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అతి పవిత్రమైన రోజు. ఇక్కడే కాదు, ఇతర మతాల వారు కూడా మహా వేడుకగా జరుపుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఈరోజు ఒక మహనీయుడు జన్మించినటువంటి రోజు. మానవుడు అతి ఉత్తమమైనటువంటి ప్రాణి. తన బుద్ధితో మేధస్సుతో అనేక విషయాలు కనుక్కున్నప్పటికీ కూడా అసలు విషయమైన భగవంతుని గొప్పతనాన్ని, ఆ తర్వాత మనం జీవిత పరమావధిని మరిచి అంధకారంలో అజ్ఞానంలో పూర్తిగా మునిగిపోయినప్పుడు మనలో శాంతిని, సౌఖ్యాన్ని, కరుణని, దయని నింపడానికి, మనకు సక్రమమైన మార్గం చూపించడానికి ఈరోజు మన యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం జన్మించి మనుషుల మధ్యలోనే బ్రతుకుతూ ఎలా ఉండాలి అని బోధించడమే కాకుండా దానిని చేసి చూపించినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన ఎప్పుడు తన జీవితాన్ని త్యాగం చేసినా కూడా తన భగవంతుని దూత అని చెప్పుకున్నారే కానీ ఎప్పుడు భగవంతుడు అని చెప్పుకోలేదు. అంత విధేయంగా మనలో ఉంటూ మన కన్నులు తెరిపించి మనం సుఖ సంతోషంలో ఉండాలని చెప్పినటువంటి అతన్ని గుర్తించుకోవడమే కాకుండా, పూజించడమే కాకుండా ఆయన మార్గంలో మనం అందరం కూడా పోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. Once again, my Christmas wishes to all my sisters and brothers. Thank you so much. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ జేవనపల్లిలో నేనే రోడ్డు వేశానని, ఎవరైనా నేను కాదు అని దమ్ముంటే నా ముందుకు రండి అని సవాలు విసిరాడు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆ సవాల్కు స్పందిస్తూ రేపు 6 గంటల వరకు టైం ఇస్తున్నానని, ఎక్కడికి రావాలో టైము డేటు చెప్పాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి సవాలు విసిరారు. నేను ఈ వీడియోలో క్లుప్తంగా ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా. అది కూడా ఏమి అంటే, గౌరవ మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు నిన్న ఒక ఊళ్ళో జవన్పల్లిలో పోయి మీసం మెలేసి దమ్ముంటే, శక్తి ఉంటే నా ముందరకు వచ్చి మాట్లాడండి అని చెప్పి మాట్లాడినటువంటి వీడియో నేను చూసా. మీసాలు అందరూ పెంచుకోవచ్చు, అదే పెద్ద విషయం కాదు. షేవింగ్ చేసుకోకుండా లేదా కటింగ్ చేసుకోకుండా అవే పెరుగుతూ ఉంటాయి, అది పెద్ద విషయం కాదు. మీసాలు మెలేసేది పెద్ద విషయం కాదు. దమ్ము, ధైర్యము, శక్తి గురించి నువ్వు మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నీకు నా దమ్ము ఏముందో 2019లో చూపించిన, 2014లో కూడా నేను చూపిస్తా, 2024లో కూడా చూపిస్తా. నువ్వు దమ్ముంటే నా దగ్గరికి రా అని ఆయన మాట్లాడినటువంటి నాకు దమ్ముంది, ధైర్యం ఉంది. అమర్నాథ్ రెడ్డి గారు, నువ్వు రమ్మన్నావు. నేను గతంలో ఎన్నో ఛాలెంజ్లు విసిరినా, నీకు ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం చెప్పకుండా తప్పించుకొని ఒక దొంగలాగా తిరిగావు. నేను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్ విసిరా, రాలా. ఈరోజు జవన్పల్లిలో నువ్వు మాట్లాడావు. నేను నీ మాటను నేను స్వీకరిస్తా ఉన్నా. నేను టైం నువ్వు చెప్పు, డేట్ నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు. నువ్వు నిజంగా ఏదైతే మీసం మెలే చెప్పావో ఆ ధైర్యము, దమ్ము, నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి అయినటువంటి రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఈరోజు నాకు చెప్పాల్సింది ఒకటే, ఎక్కడికి రావాలి,
ఎప్పుడు రావాలి, ఏ రోజు రావాలి? నువ్వు నిజమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అయితే నీకు రేపు సాయంత్రం లోపల టైం ఇస్తా ఉండా. నువ్వు చెప్పిన ప్లేస్కి, నువ్వు చెప్పినటువంటి టైంకి నేను వస్తా. నువ్వు ఏ రోజైతే, ఏ ప్లేస్ అయితే, ఏ టైం అయితే చెప్తావో ఆ టైం నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. రేపు సాయంత్రం వరకు నీకు గడువు. రేపు సాయంత్రం 6 దాటిందో తర్వాత నేను టైం చెప్తా, నేను ప్లేస్ చెప్తా. నువ్వు పెట్టినటువంటి అదే రచ్చ దగ్గరికి నేను పోతా. లేదా నువ్వు చెప్పు, నేను వస్తా. నీ బూటకపు మాటలన్నీ నమ్మడానికి ఎవరు ఈ ప్రజలు సిద్ధంగా లేరు. ఒక్కొక్క ఊళ్ళోకి పోతే ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు. చిత్తశుద్ధి ఉందా నీకు? ఒక ఊర్లోకి పోయావు, గతంలో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు అంతా ఉన్నాయి. నేను 130 కోట్లు శాంక్షన్ చేశా, ఈ ప్రభుత్వం లేక క్యాన్సిల్ చేసిందన్నావు. దద్దమ్మ మాటలు మాట్లాడావు. ఈరోజు ఆ ఊర్లోకి పోతే ఆ ఊరి ప్రజలంతా కాలి ముఖం మీద ఉన్నారు కాబట్టి ఈ రోడ్డు నేను వేసా అంటున్నావు. ప్రజలకు తెలియదా ఆ రోడ్డు ఎవరు వేశారని? గతంలో నేను చెప్పాను కదా, మీ ప్రభుత్వంలో 1 రూపాయి ఇచ్చినా కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పా. మీ ప్రభుత్వంలో, నీ హయాంలో 1 రూపాయి, ఒకే 1 రూపాయి ఇచ్చింటే కూడా ఆ రోడ్లకి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అమర్నాథ్ రెడ్డికి నీకు దీనికనే ఏం చెప్పాలా? బుద్ధి ఉందా లేకపోతే మతి భ్రమించిందా నీకు అడుగుతా ఉండా? నీకు నిజంగా చెప్తా ఉండా చిత్తశుద్ధి ఉంటే నేను ఇన్ని రోజులు నీకు చాలా గౌరవించి మాట్లాడా. ఈ రోజు చెప్తా ఉండా సీరియస్ గానే నేను నువ్వు ఇచ్చినటువంటి ఛాలెంజ్కి నేను స్వీకరించి చెప్తున్నా. డేటు, టైము, ప్లేసు నువ్వు చెప్పలేదు. రేపు సాయంత్రం 6 గంటల వరకే నీ గడువు. 6 గంటల తర్వాత నేను చెప్తా. నీకు దమ్ముంటే రా, ఆ రోజు తెలుసుకుందాం. మొత్తం లెక్కలు తీసుకొని రా. నేనేం చేశానో నువ్వేం చేసావు తెలుసుకుందాం. అంతేగాని బూటకపు మాటలు, ప్రజలను మోసగించేది, వంచే మాటలు ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తావు? ఇట్లా జీవితకాలం ఇట్లే మోసం చేసుకుని బతకాలనుకున్నావా? ఇట్లే బతికేస్తావు. నీ బతుకంతా ఇంతేనా? ఇలాంటి బతికెందుకు బతకాలి చెప్పు? ఎందుకు బతకాలి? రోడ్లు నేను వేసాను, కాంపౌండ్లు మేము కొట్టామన్నావు. నాడు నేడు పనులు జరుగుతున్నాయి. నాడు నేడు ఎంత డబ్బులు వచ్చింది, ఎన్నిసార్లు మైకించుకొని చెప్పాను. నీకు ఊర్లలోకి పోతే ప్రజలు స్పందన లేదు కాబట్టి మైకించుకొని నోటికి వచ్చింది మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. అమర్నాథ్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, సీరియస్ గానే చెప్తా ఉన్నా. రేపు సాయంత్రం 6 గంటల లోపల నువ్వు తేల్చుకోలేదనుకో, తర్వాత ఎల్లుండి పొద్దున్నే నేను టైం చెప్తా. నువ్వు దమ్ముండేవాడైతే నీ మీసు మెలేసి మాట్లాడేవు కదా, అదే చెప్తా ఉన్నా. ఛాలెంజ్ నేను చేస్తా ఉన్నా ఈరోజు. రేపు సాయంత్రం వరకే నీ గడువు. ఆ తర్వాత నేను టైం చెప్తా, ఆడికి తెలుసుకుందాం. కుప్పంలో వైసీపీ నేతల అరాచకాలు మితిమీరిపోయాయి. రైతులపై గుడిపల్లె వైసీపీ జడ్పీటీసీ దౌర్జన్యం చేశాడు. వైసీపీ నాయకుడు అనుచరులు దాడి చేశారు. 4 రైతులను కొట్టి గుడిపల్లె వైసీపీ జడ్పీటీసీ కృష్ణమూర్తి 4 రైతులను కొట్టాడు. జడ్పీటీసీ రైతుల మధ్య భూ తగాదాలు చెలరేగాయి. గాయాలతో ఆసుపత్రిలో రైతులు చేరారు. 3 లక్షలు తీసుకొని మా మీద దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని వద్దు కొట్టి మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు. జస్పీసీ ఈరోజు మనల్ని ఇట్లా ఎట్లయితే ఇంపాక్ట్ అవుతున్నారు. లోడ్ వద్దన్న కూడా దానివల్ల కొట్టింది. దానివల్ల మాకు చాలా ఎట్లుగా ఉంది. అందువల్ల మీరేంటే మా 10 ఇంకా కోట్ల ఉందని చెప్పినా కూడా ఇవ్వకుండా ఆగుతా ఉన్నారు జస్పీసీ. అందువల్ల మేమేం చేసే కాకుండా ఈరోజు మేము వీడియో పెడతా ఉన్నాం సార్. అడుగుతా ఉంటే మా దాంట్లో మా భూమిలోకి పోయి రైతు వాళ్ళు రోడ్డు చేసేసింటారు.
రేకిరే రోడ్ చేసేసింటే మా దాంట్లో రాళ్ళు రప్పులు వేయొద్దంట, మీ దాంట్లో వేసుకుండానే మేము పోయి అడిగిన దానికే 3 లక్షలు తీసుకున్నాడు డిప్యూటీ. తీసుకొని మేము అడిగిన దానికే మమ్మల్ని ఆడవాళ్ళంతా కొట్టిండాడు. అన్నకు సరైన మగవాళ్ళు వస్తేనే మగవాళ్ళని కొట్టిండారు. కృష్ణమూర్తి, సంపత్, అరిగాడు, నవీన్ గాడు, సుబ్రహ్మణ్య, బాబు, ఇంద్రమంది కొడుతుంది. మా భూమిలో రోడ్డు వేయాలని